వరంగల్ కాకతీయ కెనాల్ పెద్దమ్మ గడ్డ వద్ద తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీలో లెక్చరర్స్ లేరు అంటూ రోడ్డుపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు విద్యార్థులు. సంవత్సరం నుంచి ఎలాంటి క్లాసులు జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యార్థుల ఆందోళనలతో రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరంగల్ కాకతీయ కెనాల్ పెద్దమ్మ గడ్డ వద్ద తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీలో లెక్చరర్స్ లేరు అంటూ రోడ్డుపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు విద్యార్థులు. సంవత్సరం నుంచి ఎలాంటి క్లాసులు జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా వరంగల్ కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్, చెప్పండి. రైట్ హరీష్, వరంగల్ కాకతీయ కెనాల్ వద్ద ఉన్నటువంటి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో అయితే ఈ సంవత్సరం ఏంటంటే టోటల్ గా లెక్చరర్స్ లేకపోవడంతో అయితే పాఠాలు కూడా జరగలేదు. మేము ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉందో ఇంకో 2 నెలల్లో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఏం చదవాలి, ఏం రాయాలి, ఎగ్జామ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ తరుణంలో మాకు పాఠాలు కూడా అంటే మొత్తం సిలబస్ ఏదైతుందో సిలబస్ కూడా కాలేదు. ఈ సిలబస్ కాకపోవడంతో అయితే మాకైతే తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. అయితే మా కాలేజీలో కూడా మాకు సరైన సదుపాయాలు లేవు. ఏదైతే ఉందో విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఇలాంటి ఏర్పాట్లు అంటే దుష్పరిచయాలు జరుగుతున్నాయి. ఏదైతే ఉందో ఇప్పటికైనా అంటే విద్యాశాఖతో పాటు ఎవరైతే ఉన్నారో దీనికి ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందించి మాకు అంటే పూర్తి స్థాయిలో ఇటు లెక్చరర్స్ కావచ్చు లేదంటే అది సదుపాయాలు కావచ్చు వెంటనే కల్పించాలని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఉన్నదో ములుగు వరంగల్ జాతీయ రహదారి ఏదైతే ఉందో దాని మీద 163 జాతీయ రహదారి పైన వీళ్ళు ధర్నాకు నిర్వహించారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ టోటల్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి అంటే వాహనదారులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే ఉంది ఇప్పటికైనా అంటే విద్యార్థుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తారు. ఇప్పుడైతే ఇంకా గత 2 నెలలు ఇంకో మరో 2 నెలల్లోనే వాళ్ళకు అంటే ఎగ్జామ్స్ వార్షిక పరీక్షలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ ఎలా రాయాలి అని చెప్పేసి మాత్రం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకు ఏదైతే ఉందో ఇప్పటికైనా ఆ యొక్క కళాశాలను గుర్తించి ఇప్పటికే వారికి కావాల్సినటువంటి ప్రత్యేకంగా అంటే ప్రొఫెసర్లను కొంతమంది అంటే లెక్చరర్లను కేటాయించి ఆయా వార్షిక ఈ 2 నెలలైనా వాళ్ళ పాఠాలు అందిస్తే మాత్రం వాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఉందో ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం స్పందించి ఈ యొక్క కళాశాల పైన ప్రత్యేక దృష్టి సారించి అయితే ఆ సమస్యలు కావచ్చు, విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇటు లెక్చరర్స్ మాత్రం అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి విద్యార్థులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనపడుతుంది హరీష్. ఓకే అశోక్, అలాగే ఏడాది నుంచి లెక్చరర్స్ లేరు అంటూ కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి సంబంధిత అధికారుల నుంచి ఏమైనా స్పందన లభించిందా? ఇంతవరకు అయితే ఎలాంటి స్పందన లేదు. అంటే గతంలో ఉన్నటువంటి అంటే లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడినా కానీ మా చేతులు ఏముంటుందమ్మా, మేము ఏం చేసినా కానీ అంటే ప్రభుత్వం అంటే వాళ్ళు చెప్పినట్టుగానే మేము వినాల్సి వస్తుంది. ఏదైతే ఉందో ఒక్కొక్కరు లెక్చరర్స్ ఏంటంటే అంటే ఇంకా అప్పుడప్పుడు ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉన్నారనుకోండి, ఫిజిక్స్ లెక్చరరే ఇంకో సబ్జెక్ట్ తీసుకొని తాత్కాలికంగా చెప్తున్నారని తెలుస్తుంది. అయితే అక్కడ తాత్కాలికంగా చెప్పినా కానీ అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. కాబట్టి మేమేంటంటే దాని మీద ఎలాంటి అంటే వేరే సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ సంబంధించిన లెక్చర్ ఇంకో సబ్జెక్ట్ చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది. పూర్తి స్థాయిలో మాకు సిబ్బంది ఉంటేనే మాత్రమే మాకు ఇది అంటే మేము పూర్తి స్థాయిలో చదువుకోగలుగుతాం, మేము పాస్ చేయగలుగుతాం. కానీ ఇప్పటివరకు ఇలాంటి స్పందించలేదు. అంటే అధికారులు కూడా దీని మీద స్పందించకపోవడం వల్లనే ఇప్పుడు వీళ్ళు రోడ్డు మీదకి ఎక్కినట్టు దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అంటే ఏదైతే ఉందో విద్యార్థుల సమస్యలు ఏదైతే ఉందో గత అంటే ఇప్పుడు దాదాపు ఎగ్జామ్స్ ముందు వచ్చింది. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ముందు ఎలా చదవాలి? గత సంవత్సరం కాలం నుంచి వీళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటూనే వస్తున్నారు. అంటే లెక్చరర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఏదో ఒకటి చెప్పుకుంటూనే వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఏదైతే ఉందో రీజనల్ కోఆర్డినేటర్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా చర్యలు తీసుకొని మాకు ప్రత్యేకంగా ఎవరైనా ఇన్ఛార్జ్ అయినా లేదా గెస్ట్ లెక్చర్ అయినా ఏర్పాటు చేసేసి మాకు పటాలు చెప్పాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ అశోక్.